నమస్కారం. నవవిధ భక్తులలో రెండవది కీర్తనం. కీర్తనం అంటే భగవంతుణ్ణి కీర్తించి తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటువంటి భక్తి మార్గమే కీర్తనం. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదుల వారితో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల యొక్క హృదయాల్లో ఉండను, నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తారో వారితో ఉంటాను, వారి హృదయాల్లో ఉంటాను అని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుల వారు నారదునితో చెప్పినటువంటి వాక్యం ఇది, శ్లోకం ఇది. అంటే భగవంతుడికి కీర్తనం అంటే అంత ఇష్టం. ఆ రకంగా కీర్తనం ద్వారా మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అతి సులువుగా పొందవచ్చు. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే మనకు అందరికీ పరిచయమైనటువంటి వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు, శ్రీరామదాసుల వారు, వీరిద్దరూ కూడా కీర్తనం ద్వారా భక్తి మార్గాన్ని చూపించి తరించినటువంటి వారు. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా అని అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తించినట్లు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని రామదాసుల వారు ఆ యొక్క శ్రీరాముని కీర్తించినట్లు మనము కూడా ఈ యొక్క భక్తి మార్గాల్లో రెండవదైనటువంటి కీర్తనం అనేటువంటి మార్గం ద్వారా అలాంటి గాత్రం మనకు లేకపోయినప్పటికీ, అంత శ్రావ్యంగా మనము పాడలేకపోయినప్పటికీ శ్రద్ధతో మనకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఆ యొక్క గానం ద్వారా, భజన ద్వారా, నామం ద్వారా స్వామివారిని కీర్తించి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ నిన్నటి ప్రశ్నకు సమాధానం జయ విజయులు. ఆ యొక్క జయ విజయులు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. వారికి మునిబాలకుల శాపవశాత్తు 3 జన్మల రాక్షసులుగా జన్మించవలసినటువంటి శాపం ఉంటుంది. ఆ శాపంలో భాగంగా మొదటి జన్మలో హిరణ్యకశ్యపులుగా జన్మించడం జరుగుతుంది. తదుపరి 2 జన్మలు ఏమిటి అనేటువంటి ప్రశ్నని ఈరోజు అడగడం జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే, మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. తదుపరి వీడియోలో నేను ఆ యొక్క సమాధానాన్ని ఇస్తాను. 3వ భక్తి గురించి మరొక వీడియోలో చూద్దాము. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.